మొట్టమొదటి వైసీపీ స్పోర్ట్స్ పర్సన్గా, లీగల్ సెల్ స్పోర్ట్స్ పర్సన్గా మొట్టమొదటి విలేకరుల సమావేశం. కానీ ఈ సందర్భంగా మాట్లాడడం చాలా దుర్దినం ఇది. నిన్నటి రోజున మీకు అందరికీ తెలిసిన విషయమే. వరదాలపాలెం గ్రామంలో ఒక యాంటీ పోస్టర్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీలో మా గౌరవ మాజీ మంత్రి గారిని కించపరుస్తూ, మరి వారిని అవమానపరుస్తూ పెట్టడం. ఆ అవమానమే కాకుండా ఆ ఫ్లెక్సీ దగ్గర నిలబడి ఓ నాయకుడు రకరకాలుగా కామెంట్లు చేస్తూ మాట్లాడడం, ఫేస్బుక్లో పెట్టడం, ఇవన్నీ కూడా మరి ఏ సంస్కృతి తీసుకెళ్తున్నారు తణుకు నియోజకవర్గాన్ని? రాధాకృష్ణ గారు ఆలోచించుకోవాలి. మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే రాధాకృష్ణ గారే ఆ ఫ్లెక్సీలు ప్రింట్ చేయించి అక్కడికి పంపారని ఒకటి. మా అనుమానం ఏంటంటే రాధాకృష్ణ గారికి పోనే వేయించాడు. వచ్చిన మంత్రి గారికి, జనార్దన్ రెడ్డి గారికి, వారికి ఆలోచన లేదా, బుర్ర లేదా, బుద్ధి లేదా? మాకు ఇంకో అనుమానం ఏంటంటే ఈ ఫ్లెక్సీలకి ఇలా పెట్టించడానికి మూల కారణం చంద్రబాబు నాయుడు అని ఒక అనుమానం. ఎందుకంటే లోగడ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఇరగవరం మండలం వచ్చినప్పుడు ఇరగవరం మండలంలో కారుమూరి నాగేశ్వరరావు గారు ఫ్లెక్సీలు చూసి కామెంట్ చేయడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఆయన ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించాడా అన్నదే మాకు అనుమానం. మా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ విషయంలో. ముఖ్యంగా ఆ గ్రామ విషయాలు ఒకసారి చూసుకుంటే ఈ విధంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా ఈ సంస్కృతి ఉందా? ఏ నాయకుడినైనా ఇలా కించపరుస్తూ ఫ్లెక్సీలు పెట్టారా? ఆలోచించండి. రాధాకృష్ణ గారు, మీరు రోజు రోజుకి దిగజారిపోతున్నారు. ఈ దిగజారు రాజకీయాలు మానుకోండి. ఒకవేళ మీ కార్యకర్తలు ఎవడైనా ఉత్సాహపడి ఇలా పెట్టింతానన్నా మీరు ఖండించి ఇది ఉంది, మీరు పెద్దరికం ఉంది. ఆ పెద్దరికాన్ని ఈరోజు మొత్తం అంటే మీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుందన్న ఆలోచనతో మీరు ఏదో చెయ్యాలని. అలాగే ఇప్పుడు NH5 ఇష్యూ చూసుకుంటే NH5 మీద మీరు ఫెన్సింగ్ వేయించారు. ఆ ఫెన్సింగ్లో NH5 వాళ్ళని అడుగుతుంటే మా సంబంధం లేదండి, ఈ లోకల్ CI మా మెటీరియల్ పంపించమన్నాడు, మెటీరియల్ పంపిస్తే లోకల్ CI కట్టించాడు. అలాగే ఫ్లెక్సీ కూడా లోకల్ CI వేయించాడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి. మరి ఇది కరెక్ట్ కాదు. రాధాకృష్ణ గారు, మీరు ఆలోచించండి. రేపు మీ విగ్రహాలకి మేము కూడా ఆ పర్మిషన్ లేదు, ఈ పర్మిషన్ లేదని ఇలా ఫెన్సింగ్లు వేయించుకుంటూ పోతే ఏ విగ్రహం ఉండదు. అది గమనించండి. ముఖ్యంగానే దీంట్లో ఈ అత్తిలి ఇష్యూలో పూర్తిగా అత్తిలి SI, రూరల్ CI వీళ్ళిద్దరూ పూర్తిగా ఓవర్ యాక్షన్ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లెక్సీ కట్టిన వెంబటనే మా కార్యకర్తలు, మన గ్రామ పరిశీలకుడు, మన మండల నాయకుడు రాము అన్న వెళ్ళి పోలీసు వారిని గట్టిగా అడిగితే ఒక అరగంటలో తీస్తాం, గంటలో తీస్తామని అలా గెంటుకుంటూ వచ్చి మంత్రి గారి ప్రోగ్రాం అయ్యేదాకా కూడా ఆ ఫ్లెక్సీని తీయకుండా అలాగా డ్రాగాన్ చేశారు. అప్పుడు ఇంకా మేమేం చేస్తాం, కార్యకర్తలంతా ఉద్రేకంగా ఉన్నారు. వెళ్ళి ఫ్లెక్సీ దగ్గర గడవ మొదలెడితే అప్పుడు మా సమక్షంలో 3 ఫ్లెక్సీలు తీయడం జరిగింది. మరి ఇది కేవలం మాకు అనిపించింది ఏంటంటే ఒక్కో ఫ్లెక్సీ దగ్గర ఒక్కో కానిస్టేబుల్ కాపలా పెట్టారు పోలీసు వారు. అంటే పోలీసు వారు రాధాకృష్ణ గారు చెప్పినట్టుగా ఆ ఫ్లెక్సీలు ఆ మంత్రి గారి కార్యక్రమం అవ్వేదాకా కాపలా కాశారు. మరి ఈ వ్యవస్థ ఎక్కడ తీసుకుపోతున్నారో గమనించండి. రాధాకృష్ణ గారు, ఈవేళ ఉంటారు మీరు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారినప్పుడు మరి మీకు, మీ కార్యకర్తలకి ఈ పరిస్థితులు వస్తాయని గమనించండి. ఇక అభివృద్ధి పరంగా చూసుకుంటే ఆ గ్రామంలో మా మాజీ మంత్రి గారు చక్కటి టెంపుల్ కట్టించారు. అలాగే విలేజ్లో చక్కటి డ్రైనేజ్ వ్యవస్థ, చక్కటి వాటర్ వ్యవస్థ, ఇంటింటికి కుళాయి సప్లై చేయడం, సచివాలయం, RBK, రైతు భరోసా, ఈ బిల్డింగ్లన్నీ కూడా గ్రామంలో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత చక్కగా అభివృద్ధి చేస్తే అక్కడికి వెళ్ళి ఎవరో అవాకులు చవాకులు ఏం చేయలేదు, ఇవన్నీ అనవసరమైన మాటలు, అనవసరమైన ఫ్లెక్సీలు, అనవసరమైన విధానాలు. కాబట్టి మరి గౌరవ ఎమ్మెల్యే గారికి మరీ చెప్తున్నాం, ఇటువంటివి మీరు ప్రోత్సహించకండి.
ఈ ప్రోత్సహించేది ఖచ్చితంగా ఇది మీకు ఏదో రోజున మీ మెడకు చుట్టుకుంటది. కాబట్టి ముఖ్యంగా కోరేది ఏంటంటే, పోలీసు వారు కూడా, రెవెన్యూ గారు, పంచాయతీరాజ్ వ్యవస్థలో 3 వ్యవస్థలో కూడా నిన్నంతా చాలా ఓవర్ యాక్షన్ చేసి, ఈ ఓవర్ యాక్షన్ చేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో, ఈ అధికారులు కూడా మేము లీగల్‌గా చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. అలాగే మా డిజిటల్ బుక్‌లో కూడా ఈళ్ళని ఖచ్చితంగా ఎక్కింతాం. ముఖ్యంగా మరి ఇంతటి చెత్త కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాధాకృష్ణ గారికి మరీ మరీ కోరేది మీరు అభివృద్ధి చేయండి. అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందండి. వాళ్ళ ద్వారా ఓట్లు సంపాదించుకునే ప్రయత్నం చేయండి. ఇలాగా దుస్సంప్రదాయంగా ఇటువంటి ఫ్లెక్సీలు పెట్టి ఇదేదో మనకు గొప్పొత్తదని అనుకుంటే కరెక్ట్ కాదు. ఆ ఆలోచన మానుకోండి. ఇంకా మిమ్మల్ని మరీ మరీ కోరేది ఏంటంటే మీ కార్యకర్తలకు కూడా గట్టిగా చెప్పండి. ఇటువంటివి ఎంకరేజ్ చేయొద్దని. మా వోళ్ళు కూడా నిన్న ఎవడో మాట్లాడుతున్నాడు. కారుమూరి ఆడు, ఈడు అంటున్నాడు. మా వోళ్ళు నోరిప్పితే అన్నీ మాట్లాడతారు. మీరు భరించానంటే మా వోళ్ళు కూడా మాట్లాడడం మొదలెడతారు. మీకు చెప్పేది ముఖ్యంగా రాధాకృష్ణ గారు, మేము అనుకునేది, మేము ఎప్పుడూ చెప్పేది, మేము భావించేది, ఈ మాటలన్నీ కూడా మీ కార్యకర్తలు మీ నోట్లోంచే వస్తున్నాయి. మీ కార్యకర్తలు మీరు ఆడింతున్నట్టుగా మాట్లాడుతున్నారని మేము భావిస్తున్నాం. కాబట్టి ఇటువంటి దుస్సంప్రదాయానికి తెరదించండి. ఫైనల్‌గా మా ఆలోచన ఏంటంటే, ఈ యొక్క కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లోని హైవేలో విగ్రహం గురించి కూడా చెప్తున్నాను నేను. హైవేలో విగ్రహంలో కూడా ఒక అంగుళం కూడా హైవేకి సంబంధం లేదు. అది హైవేకి సంబంధించిన ప్రాపర్టీ కాదు. అప్పుడు విగ్రహం నిర్మించినప్పుడే అన్ని కొలతలో కొలిచి ఆ విగ్రహాన్ని మనం పెట్టడం జరిగింది. అది ఓపెన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా చేయిందామన్న ఉద్దేశంతోటి అలా లేట్ అయింది. ఆ కార్యక్రమం జరగలేదు. ఇప్పుడు మరి ఎట్టి పరిస్థితుల్లోని మేము ఈ పండగ వెళ్ళాక హైవే వాళ్ళు వచ్చి హైవే వాళ్ళని తీయమంటే మేము తీసేస్తానికి సిద్ధంగా ఉన్నాం. పోలీసు వారే ఆపుతున్నారు అని వాళ్ళే ఓపెన్‌గా చెప్తున్నారు. హైవే వాళ్ళు కృష్ణమూర్తి గారు అని రాజమండ్రిలో ఆయనతోటి కాంటాక్ట్ చేస్తే, మాకదేమి లేదండి, మా ప్రాపర్టీ ఏమి లేదు. ఆ పోలీసు వారే కావాలని ఇదంతా చేస్తున్నారు. అది త్రూ ఎమ్మెల్యే గారి ద్వారా ఇలా చేయిస్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పారు. మీరు గౌరవంగా పోలీసు వారు మీరు పికెట్ ఎన్నాళ్ళు వేసుకున్నా వేసుకోండి. మేమైతే మరి మా కార్యకర్తలు అందరం కూడా ఏదో ఒక రోజున వచ్చి ఫ్లెక్సీని, అక్కడ వేసిన ఫ్లెక్సీలని, అలాగే ఫెన్సింగ్‌ని కూకటి వేలుతోటి పెకలించి మా విగ్రహావిష్కరణ ఖచ్చితంగా